ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పీజీ లేడీస్ హాస్టల్లోకి ఇద్దరు వ్యక్తులు వెళ్లడం కలకలం రేపింది. సికింద్రాబాద్ బేగంపేటలోని మహిళా పీజీ కాలేజీ హాస్టల్ బాత్రూంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఇది గమనించిన విద్యార్థులు ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్థుల చేతికి చిక్కిన దుండగునికి దేహశుద్ధి చేశారు. తమకు రక్షణ లేదంటూ విద్యార్థులను కళాశాల గేట్లు మూసివేసి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వారించే ప్రయత్నం చేశారు. విద్యార్థులను పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి తమకు సరైన రక్షణ లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పీజీ ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్కి రిజిస్ట్రార్ వచ్చారు. రిజిస్ట్రార్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పీజీ కాలేజీ ప్రిన్సిపల్తో పాటు వీసీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్టూడెంట్స్కు నచ్చ చెప్పేందుకు అధికారులు పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అయినా విద్యార్థులు ససమీరా అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చేలాగా అధికారులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గుడారాల్ లాంటి హాస్టల్లో తాము నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రక్షణ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి ఒకే ఒక్క ఫీమేల్ సెక్యూరిటీ గార్డు ఉంటున్నారని, దీంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని చెప్పినా అయినా యూనివర్సిటీ అధికారులు కాలేజీ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పోలీసులు స్పందించాలని కోరుతున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆందోళన చేస్తున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పుడు హాస్టల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని, ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది అని, తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదని తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. Viva!